ఒకటి మీ అందరూ తెలిసిన ఈరోజు జనసేన బీజేపీ బలపరిచిన తెలుగుదేశం అభ్యర్థిగా జీవాంజనేయులు గారు నవ్వుతో నభవిష్యత్ అన్నట్టుగా ఈరోజు ఒక బ్రహ్మాండమైన రాష్ట్ర చరిత్రలోనే నిలిచిపోయి ఒక గొప్ప ర్యాలీ ద్వారా నామినేషన్ వేశారు. ఈ ర్యాలీని చూసి బ్రహ్మనాయుడు గారికి ఓటమి భయం పట్టుకుంది. ఆ అలజడిలో భాగమే ఈరోజు జీవాంజనేయులు గారు సొంత మండలం సొంత ఊరిలో అలజడి సృష్టించి తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో ఒక భయాందోళన సృష్టించాలనే కుట్ర స్పష్టంగా ఉంది. ఎందుకంటే అన్నయ్య ఆంజనేయులు గారు చెప్పంగా ఇనిమేల పోయి నేను ప్రత్యక్షంగా వెళ్ళి వచ్చాను. ఈ సైదురాలు అక్కడక్కడ ఉన్నాయి. సుమారు 30 మంది పైన దాడి చేశారు. అక్కడ వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఒక ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఈ ఊర్లో మాకు ఎదురు ఉండకూడదు. ఎందుకంటే బాధితులతో నేను మాట్లాడాను. ఆల్రెడీ ఈ హాస్పిటల్లో ఉన్న కుర్రోడు వినుకొండ నియోజకవర్గం ఈపూర్ మండలం గవర్నమెంట్ హాస్పిటల్ అక్కడ లాభలేదంటే తీసుకొచ్చారు. ప్రాణాపాయ స్థితిలో వచ్చాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ దౌర్జన్యం రోజు రోజుకి పరాకాష్ఠగా చేస్తూ ఉంది. ఒక పక్క ఎలక్షన్ కూడా అమల్లో ఉన్నా కూడా ప్రభుత్వ అధికారులు మాకు సహకరిస్తారనే భావంతో విచ్చలవిడిగా చేస్తున్నారు. ఈరోజు పాప నేను 40-50 మంది మహిళలు రోడ్డు మీదకి వచ్చారు. అమ్మ నేను మాట్లాడుతున్నా, అన్నయ్య ఆంజనేయ గారు వచ్చారు, ఎస్పీ డిఎస్పీ గారు మాట్లాడతారు. మీ ప్రాణానికి ఎటువంటి హామీ లేదన్నా కూడా నైట్ మా ఇళ్ళ మీద దాడి చేస్తే మా పరిస్థితి ఏందని చెప్పి ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకున్న పరిస్థితి ఈ ప్రజాస్వామ్యంలో ఉందంటే మనం సిగ్గుతో తరలించుకోవాల్సిన పరిస్థితి. రాజకీయాలు ఉంటాయిపోతాయి. ఒకప్పుడు అన్నయ్య ఆంజనేయులు గారు గతంలో ఉన్న వాళ్ళు ఇప్పుడు మామ అత్త అన్న తమ్ముడు నాకు అనుబంధంతో కులాలతో సంబంధం లేకుండా ఎన్నికలుగానే చూసి మంచి వాతావరణం ఉండేది. ఆ వాతావరణం